ఇగో నీకే చెప్తున్నా విను. ఫెయిల్ అయితే పరిస్థితి ఏంది? ఇప్పుడు నువ్వు ఒక ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే అది అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. అందుకే నన్ను ఫాలో అవుతున్నావు, లేకపోతే వీడియో చూస్తున్నావు, లేకపోతే వేరే ఏ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. కానీ మీ మైండ్ ఎక్కడో ఉంది. ఫెయిల్ అయితే ఏంది? ఫెయిల్ అయితే సో ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను నేను. ఫెయిల్ అయితే ఏమవుతుంది? ఏమైతుంది నువ్వు ఫెయిల్ అయితే? నువ్వు రోడ్ మీదకి వస్తావా? రావు. లేకపోతే నువ్వు చచ్చిపోతావా? రెండు కాదు, నువ్వు చచ్చిపోవు, నువ్వు రోడ్ మీద రావు. మరి ఏమవుతుంది? ఇంకా ఫెయిల్ అయితే ఏమవుతుంది? యాక్చువల్లీ నీకు ఫీలింగ్ ఎందుకు వస్తుంది చెప్పాలా? ఫెయిల్ అయితే అని చెప్పి ఆ థాట్ ఎందుకు వస్తుంది చెప్పాలా? బికాస్ చిన్నప్పటి నుంచి నువ్వు ఏడికి పోయినావు, స్కూల్కి పోయినావు. ఓకే, స్కూల్లో నువ్వు ఏదైనా ఎగ్జామ్లో ఫెయిల్ అయినావు అనుకో, నేను ఎట్లా చూస్తావు తెలుసా? వీడు ఎందుకు పనికిరాడు. పేరెంట్ టీచర్ మీటింగ్లో టీచర్ చెప్తారు, మీ ఓడైతే వేస్ట్ కాడు, అసలు ఎందుకు పనికిరాడు, మీ ఇంట్లో భయం చెప్పారా, చదువుకోమన్నారా, ట్యూషన్ పంపిస్తలేరా, ఫెయిల్ అయ్యాడు మీ పిల్లగాడు, ఫెయిల్ అయితే జీవితంలో ఎందుకు పనికిరాడు, ఇలాంటి స్టేట్మెంట్లు వస్తాయి. మిమ్మల్ని కుక్కని చూసినట్టు చూస్తారు స్కూల్లో. అందుకే చిన్నప్పటి నుంచే ఫెయిల్ కానికి మనకు భయం అయితే ఉంటుంది. ఫెయిల్ అయితే అందరు నన్ను తిడతారు, నన్ను గలీజ్ అనుకుంటారు. ఇందుకే నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని, ఏ స్టార్ట్ చేయాలని ఇప్పుడు చేయలేకపోతున్నావు. నీకు డిగ్రీ కింద 25-30 ఏళ్ళు ఉన్నా నువ్వు స్టార్ట్ చేయలేకపోతున్నావు. ఎందుకంటే నువ్వు స్కూల్కి పోయినావు, అందుకే ఇట్లా. ఇది పక్కన పెడితే ఇప్పుడు ఫెయిల్ అయితే అంటున్నావు కదా. ఒకవేళ సక్సెస్ అయితే నీ ఫ్యామిలీ సిచ్యువేషన్ మొత్తం నువ్వు చేంజ్ చేయగలిగితే, నీ సిచ్యువేషన్ నువ్వు చేంజ్ చేయగలిగితే ఇప్పుడు నువ్వు ఫెయిల్ అయితే స్టార్ట్ చేస్తలేవు కదా, ఫెయిల్ అవుతుందేమో అని చెప్పి. మరి స్టార్ట్ చేయకుండా ఏమైనా సక్సెస్ అవుతున్నా? అదే 9 to 5 జాబ్ పోతున్నావు, నీకు ఇష్టం లేని 9 to 5 జాబ్కి. ఒకవేళ నీకు 9 to 5 జాబ్ లేకపోతే పార్ట్ టైం జాబ్ చేస్తున్నావు, సెక్యూరిటీ జాబ్, ఏదో ఫారెన్. అదొక లైఫ్లో రిస్క్ అనేది తీసుకోవాలి. మీరు కోర్టులు చూసే ఉంటారు కదా, రిస్క్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్, లేకపోతే రిస్క్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్. లైఫ్లో ఒక పాయింట్ రిస్క్ తీసుకోవాలి అని చెప్పి అలాంటివి చూసి లైక్ కొడతావు కదా. మరి నీ లైఫ్లో ఎప్పుడు తీసుకుంటావు రిస్క్? అరే ఫెయిల్ అయితే ఏమైతే రవే నేర్చుకుంటావు కదా. చూడు, ఫెయిల్ ఎప్పుడైతుందో తెలుసా? నువ్వు గివప్ ఇస్తే ఫెయిల్ అవుతావు. నువ్వు గివప్ ఇచ్చిన రోజు ఫెయిల్ అయినట్టు. అంతేగాని నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకో, అంతేగాని నీకు ప్రతి ఒక్క సిచ్యువేషన్ ఒక ఛాలెంజ్ లా తీసుకోవాలి. నువ్వు ఎప్పుడైతే వదిలేస్తావో అప్పుడు నువ్వు ఫెయిల్ అయినట్టు. నువ్వు వదిలేదా, నీకు ఛాలెంజ్ వచ్చింది, ఆ ఛాలెంజ్ ని అధిగమించి ముందుకు పోవాలి. అర్థమైందా? ఈ మైండ్ సెట్ తో నువ్వు ఉంటే నువ్వు ఫెయిల్ కావు, 100% సక్సెస్ అవుతావు. ఓకే, నన్ను ఫాలో చేయి. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి. నువ్వు డెఫినెట్లీ ఇన్స్పైర్ అవుతావు. నీ లైఫ్లో కంపల్సరీ ఏదో ఒకటి చేసి సక్సెస్ అవుతావు.